ప్రముఖ పర్యాటక ప్రాంతం మాల్దీవులకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. పర్యాటకులను ఆకర్షించేందుకు విజిట్ మాల్దీవ్స్ పేరుతో ప్రత్యేక సమ్మర్ సేల్ ప్రచారాన్ని తాజాగా ప్రారంభించినట్లు పేర్కొంది. ఇందులో భాగంగానే కత్రినా కైఫ్ను రాయబారిగా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. మరోవైపు ఈ నియామకంపై కత్రినా కైఫ్ ఆనందం వ్యక్తం చేశారు. మాల్దీవుల అందానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. మాల్దీవులు సహజ సౌందర్యాన్ని సూచిస్తాయి. ప్రశాంతంగా ఉండే ప్రదేశం. పర్యాటకులను పెంచేందుకు నావంతు కృషి చేస్తాను. దీనికి అంబాసిడర్గా నియమించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గతేడాది భారత్తో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవులకు పర్యాటకం రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాల్దీవుల పర్యాటకుల విషయంలో 2023లో అగ్రస్థానంలో ఉన్న ఇండియా 2024 నాటికి 6వ స్థానానికి చేరింది. ఫలితంగా భారతీయులను ఆకర్షించేందుకు ఆ దేశం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే భారత్కు చెందిన హీరోయిన్ కత్రినాను రాయబారిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక మాల్దీవ్స్ విషయానికి వస్తే సహజ సౌందర్యం, చుట్టూ అందమైన సముద్ర జీవులు, ఎన్నో గొప్ప అనుభవాలు ఉన్నాయి. ఇలాంటి అనుభూతులు ఎక్కువ మంది ప్రయాణికులను ఆకర్షించడానికి మాల్దీవ్స్ను రూపొందించారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో ఆ దేశాన్ని సందర్శించనున్నారు. బాలీవుడ్లో 2024లో కత్రినా కైఫ్ మెర్రీ క్రిస్మస్ సినిమాలో నటించారు. ఆ తర్వాత కత్రినా కైఫ్ ఏ ప్రాజెక్టులో కనిపించలేదు. 2021లో విక్కీ కౌశల్ను వివాహం చేసుకుంది. ఆమె పెళ్లి తర్వాత ఫోన్ భూత్, టైగర్ 3, మెర్రీ క్రిస్మస్ ఈ 3 సినిమాలో మాత్రమే నటించింది. ప్రస్తుతం తను ఎలాంటి సినిమాలో నటించడం లేదు. వివాహం జరిగి 3 సంవత్సరాల తర్వాత కత్రినా విక్కీ అభిమానులు శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు.